మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించేందుకు గాను జగిత్యాలలో టీ లైఫ్ సంస్థ రాష్ట్ర ఆర్గనైజర్ తాటిపర్తి దీపికారెడ్డి, జిల్లా ఆర్గనైజర్ పొన్నాల శిరీషారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ కార్యాలయాన్ని జిల్లా జడ్జి నీలిమ, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి, జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, మెప్మా అధికారి దుర్గ శ్రీనివాస్ గౌడ్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో దరూర్ క్యాంపు సమీపంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవన్నారు. ఇంటి పెద్ద సలహా సూచనలతోనే ఇంటిల్లిపాది నడుచుకునేవారని వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి లీడర్షిప్ అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ మహిళలకు సూచించారు. ప్రతి మహిళలో స్కిల్స్ ఉంటాయని వాటిని డెవలప్ చేసుకోవాలని అన్నారు. మెప్మా ద్వారా రుణాలు ఇస్తున్నామని వాటిని మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. మహిళలు వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదల, కృషి అవసరమని అన్నారు. ప్రతి మహిళ ఇతరులకు సహాయపడే విధంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ఆర్థికంగా బాగుపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయాలనే లక్ష్యంతో టీ లైఫ్ సంస్థ ముందుకు నడుస్తుందని, ఈ సందర్భంలో సంస్థ నిర్వాహకులు దీపికారెడ్డి, శిరీషారెడ్డిలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ కుటుంబం బాగుపడాలంటే మహిళల బాధ్యత ప్రధానమన్నారు. మహిళా లోకానికి సాయపడాలనేది టీ లైఫ్ ఉద్దేశమని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ముందుగా ఆర్థికంగా బాగుపడాలని అన్నారు. మహిళల్లో క్రైమ్ రేట్ తగ్గించడానికి టీ లైఫ్ సంస్థ ఉపయోగపడాలని కొంచెం కొద్దిగా మనం చివరి ఉన్నాం. Who will be speaking here? Vanita, you are responsible. Okay. Lavanya, you are coming. Okay, fine. 1 minute. 1 second కోసం ఎక్కువసేపు కూర్చోలేను. సారీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్. దీని ఆల్రెడీ మనం లాస్ట్ ఫిబ్రవరిలో అబౌట్ టీ లైఫ్ అనేది మాట్లాడుకున్నాము. మేడం కూడా మనందరికీ చాలా సజెషన్స్ ఇచ్చారు. కాకపోతే ఆ రోజు ఎంపవర్మెంట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసుకున్నాము. ఆ ప్రోగ్రామ్ రోజు మనకు వచ్చిన అప్లికేషన్స్, వాళ్ళు మన నుంచి కావాల్సిన సపోర్ట్ కోసం మనం ఈరోజు ఒక ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఏ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అనేది మనం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన రేపు మనం ఫ్యూచర్లో అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేయబోతున్నాం, ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ని టీ లైఫ్ నుంచి మనం ఉమెన్కి, సో అందుకనే జగిత్యాలలో ఫస్ట్ బ్రాంచ్తో మనం స్టేట్ లెవెల్కి అప్కమింగ్ ప్రోగ్రామ్స్, అప్కమింగ్ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఆ కమింగ్ ప్రోగ్రామ్స్కి ఈరోజు మనం ఈ పోస్టర్ లాంచింగ్ ఒకటి కోసము ఎంత ఏంటి అంటే నాట్ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్షిప్. లాస్ట్ టైం మనం చేసుకున్న ప్రోగ్రామ్ ఓన్లీ అంటే బిజినెస్ ఉమెన్ కోసం మాత్రమే చేసుకున్నాం. కానీ ఉమెన్కి కావాల్సింది ఓన్లీ బిజినెస్ కాదు అనే దానికి మనం మీతో ఒక ఎవ్రీ ఉమెన్, ప్రతి మహిళకి ఏం కావాలి అనే ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ మాట్లాడారు. అండ్ ఇంతకుముందు శోభా మేడం మాట్లాడుతూ చెప్పారు ఏంటి అంటే సోషల్, మనము యాజ్ ఎ పొలిటికల్గా కూడా మనం ఉండాలి, వాళ్ళకి కూడా సమ్ ట్రైనింగ్స్ కావాలి, వాళ్ళు కూడా ఉమెన్ని మోటివేట్ చేయాలి అనడానికి మనం ఇక్కడ అనే ఒక ప్రోగ్రామ్ని, అందుకనే ఈరోజు డాక్టర్ గారిని హబ్ నుంచి మనము ఒక ఎనర్జెటికల్ ఉమెన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము అనే దానికి టీ లైఫ్ అనేది ఈ హబ్ని స్టార్ట్ చేస్తారు. మేడం చిన్న మెసేజ్ పాస్ చేసేది. మనకి ఏ మాట కావాలో మనం తీసుకుంటాం, మనకి ఇక్కడ దొరికారు. చెప్పండి సార్. రెండో ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి లేకుండా చార్జ్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రోగ్రామే మీ దగ్గరికి రావడం నాకు కూడా శుభసూచకం.
కాబట్టి ఏంటంటే మహిళల గురించి నేను చెప్పేది ఏంటంటే మేడం గారు చెప్పారు, మహిళల భద్రత గురించి ఏంటంటే పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. మీకు అందరికీ తెలుసు, మీకు ఏ కష్టం వచ్చినా కూడా 100 డయల్ కాల్ చేయొచ్చు, అది నెంబర్ 1. రెండోది ఏంటంటే మొన్ననే మన దగ్గర ఈ భరోసా సెంటర్ ఏర్పాటు చేసిన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు ఏదైనా కూడా మహిళా సంబంధించిన విషయాలు కూడా ఏంటంటే పోలీసే రానక్కర్లేదు, డైరెక్ట్ మీరు భరోసా సెంటర్కి పోతే అక్కడ డాక్టర్ గారు ఉంటారు, తర్వాత కౌన్సిలర్, లీగల్ ఎయిడ్ ఉంటుంది, అన్నీ మీరు అందరూ మహిళలే ఉంటారు అక్కడ. కాబట్టి మీరు అందరూ ఈ సందర్భంగా మనందరినీ కోరుకునే ఏంటంటే మనం ఎవరైతే నీడీ ఉమెన్ ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరినీ డైరెక్ట్ ఈ వాళ్ళ ఏమైనా వేధింపులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యాభర్తల ఇష్యూ కావచ్చు, వరకట్నం ఇష్యూ కావచ్చు, ఇంకే విషయమైనా కూడా ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్ రానక్క లేకుండానే డైరెక్ట్ భరోసా సెంటర్లో మీరు కనుక అక్కడ అప్రోచ్ అయితే ఏంటంటే వారు మీకు తగినంత గైడెన్స్ ఇస్తారు. మీ ప్రాబ్లంకు పోలీస్ ద్వారా కావచ్చు, ఇంకా వేరే ఇతర ఏజెన్సీల ద్వారా కావచ్చు, గౌరవ కోర్టు ద్వారా కావచ్చు, మీకు ఎలా న్యాయం పొందాలో మీరు వాళ్ళు గైడ్ చేస్తారు. కాబట్టి అదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ మధ్యలో ఈ సైబర్ నేరాలు ఎక్కువైంది. దాంట్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లలో ఈ సైబర్ అఫెన్సెస్ అగెనిస్ట్ ఉమెన్, దానిలో ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఈ ఇన్స్టా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, తర్వాత చాలా రకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైతే మనం ఉంటామో వాళ్ళ ద్వారా ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే వాడు మొగోడే పెట్టట్లేదు. చాలా మటుకు ట్రెండ్ ఏంటంటే ఇంకొక లేడీ ద్వారానే పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి ఏమవుతుంది, వ్యక్తిగత వివరాలన్నీ వాళ్ళు సేకరిస్తుంది. తద్వారా ఏంటంటే మనల్ని ఫోటోలు మార్పింగ్ చేసి కావచ్చు, లేకపోతే మనం వీడియో కాల్ చేస్తే కావచ్చు, అవన్నీ స్క్రీన్ రికార్డ్ చేసి కావచ్చు, ఇట్లాంటి కేసులు చాలా రిపోర్ట్ అవుతుంది. చాలామంది మహిళలు ఏంటంటే వీటికి భయపడి రిపోర్ట్ చేయట్లేదు. సో దీనికి ఒకటి 1930 అని I4C అని మన దేశవ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. మీరు 100 అందరికీ తెలుసు కదా. 1930 కూడా ఏంటంటే ఎలాంటి సైబర్ నేరమైనా కూడా ఏంటంటే దానికి రిపోర్ట్ చేస్తే ఆ బాధితుల పేరు గోప్యంగా ఉంచబడుతుంది. 1930 అది బిజీ వస్తుంది అయినా కూడా, లేదంటే cyber.com గౌట్ ఇండియా పెట్టుకుంటే దాంట్లో కూడా రిపోర్ట్ చేసి. కానీ ఈజీ ఏంటంటే 1930 దాంట్లో ఫోటోలు మార్పింగ్ చేసి తర్వాత మేము ఫ్రెండ్స్ పంపిస్తామని చెప్పి అట్లా మీకు ఇంకే విధమైన ఇబ్బందులు పెట్టినా కూడా ఏంటంటే దయచేసి సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనిషి ఒక చిన్న ముఖ కవలికలు ఉన్నా కూడా ఏంటంటే దాన్ని ఒక మానవ స్వరూపాన్ని మార్చి ఏ రకంగానే చేయొచ్చు. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా ఏంటంటే సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరు కూడా ఏంటంటే వ్యక్తిగత వివరాలు కావచ్చు, మీ సెల్ నెంబర్ కావచ్చు, మీ వ్యక్తిగత ఫోటోలు కావచ్చు దయచేసి పెట్టకండి. అదేంటంటే కొంతమంది ఈ నేరస్తుల చేతిలో పడితే ఏంటంటే మనకి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అది మీరు ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే ఎవరైనా రిక్వెస్ట్ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఏంటంటే ట్రస్టెడ్ పర్సన్స్, అంటే మనకు తెలిసి ఉంటాడు, మన కుటుంబ సభ్యులు, లేకపోతే మన పక్క వ్యక్తులు, లేకపోతే మన కొలీగ్స్, వీళ్ళ ద్వారానే. కానీ ఈ అన్నోన్ పర్సన్స్ తోటి కనుక మనం సంబంధాలు పెట్టుకుంటే ఏంటంటే అది చివరికి ఏంటంటే చాలా ఇబ్బంది. చాలా మటుకు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో కూడా ఏంటంటే మీకు కూడా అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మీకు ఇంట్లో కూర్చొని ఉద్యోగం ఇస్తాం, తర్వాత మీరు ఈ పని చేస్తే ఈ మధ్యలో ఏంటంటే పెన్సిల్ ప్యాకింగ్ చేస్తే మేమే మీకు సప్లై చేస్తాం, జస్ట్ మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇప్పుడు రీచేంజ్ చేసుకోవాలి, 10,000 కట్టాలి, 20,000 కట్టాలి, అట్లాంటి కేసులు కూడా. ఇలాంటివి కూడా ఏంటంటే ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం కష్టపడరాదు. లలిత జ్యువెలర్ యాడ్ ఉంది కదా, డబ్బులు ఊరికే రావాలి. సో అది మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమంలో మీ ఓటీపీస్ కావచ్చు, మీ ఫోటోలు కావచ్చు, మీరు ఎక్కడైనా అన్నోన్ లింక్స్ కావచ్చు ఓపెన్ అయితే చేయకండి, స్కాన్ చేయకండి. మీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. చాలా వరకు డిఎస్పీ గారు వాళ్ళ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో మాట్లాడారు, ఎల్డీఎం గారు, అదేవిధంగా డాక్టర్ గారు హెల్త్ వైజ్ హౌ షీస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్ అనేది చాలా చక్కగా డిస్క్రైబ్ చేశారు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దాట్ ముఖ్యంగా నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నింటిని గురించి మాట్లాడాలి. ఫస్ట్ లీగల్గా వారు చెప్పారు, ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి, ఎల్డీఎం గారు చెప్పారు, అదేవిధంగా హెల్త్ గురించి చెప్పారు. సో అవన్నిటిపైన ముందు మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.
చట్టాల పైన కానివ్వండి ఉండే చట్టాలు, ఒకవేళ మీరు 10 మంది ఉమెన్కి ఒక సహకారం అందించగలగాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్. సో దానికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, ఇట్ ఈస్ నాట్ దట్ మనం చాలా టైం, ఇప్పుడైతే ప్రపంచమే మన చేతిలో ఉంది, ఫోన్స్ ఆర్ దేర్. బట్ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం దేనికి ఫోన్స్ వాడుతున్నాము అనేది మనం కొంచెం గమనించుకోవాలి. మనం పిల్లల్ని తిడతా ఉంటాం, వేరే వాళ్ళని తిడతా ఉంటాం, బట్ వాట్ వీఆర్ డూయింగ్ అవర్ చిల్డ్రన్ విల్ ఫాలో యూనో. సో చాలా వరకు ప్రతి ఇంట్లో ఉండే ఉమెన్ కూడా, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, హౌస్ మేకర్స్ ఉన్నారు, అదేవిధంగా ఇతర పనులు చేసే వాళ్ళు ఉన్నారు, వివిధ హోదాల్లో ఉన్నారు, బట్ ద క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ దట్ వీఆర్ గెయినింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి, మనమనే ఫస్ట్ మనంలో ఏమి తప్పు ఉందని చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ గెయిన్ ద నాలెడ్జ్ విచ్ విల్ హెల్ప్ అదర్స్, విచ్ విల్ హెల్ప్ యూ అండ్ విచ్ విల్ హెల్ప్ అదర్స్. సో ఆ రకంగా చట్టాలపైన అవగాహన కల్పించుకోవడం. ఇప్పుడు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి సంబంధించి మనం చూస్తున్నాం, అంటే అక్కడక్కడే సదరు చేస్తూ ఉంటాం. మనం ఎంతవరకు సదరు చేస్తామంటే లాస్ట్కి ఇంకా నా వల్ల కాదు, అలాంటప్పుడే మహిళ బయటికి రావడం జరుగుతుంది, సఖీ కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది, లీగల్ సపోర్ట్ మేడం వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్లు అందుకోవడం జరుగుతుంది. కానీ ఇంకా కూడా చాలా వరకు అంటే మనం తప్పులు చూస్తూ ఉన్నా కూడా చుట్టుపక్కల ఈ సింప్లీ ట్రై టు ఇగ్నోర్ ఇట్ అనేది మన అందరికీ తెలుసు. పక్కన ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నా సరేలే, దట్ ఈస్ ఏ ఇష్యూ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, వై షుడ్ బి ఇన్వాల్వ్ అనేది ఈ రోజు వరకు కూడా సమాజంలో మనం కూడా ఇన్వాల్వ్ అవుతూనే సమస్యలు సాల్వ్ అవుతాయని మన అందరికీ తెలుసు. ఎంతవరకు చట్టాలపైన అవగాహన, ప్రతి అంగన్వాడీ కేంద్రాలు, ప్రతి గ్రామ పంచాయతీ, ఇట్ ఈస్ నాట్ సమ్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ, మనతో పాటు ప్రతి ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ కూడా. కాబట్టి తప్పనిసరిగా దానిపైన అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం నాకు తెలిసి ఒక సెమినార్ అది చాలా పెద్ద స్థాయిలో పెట్టచ్చు, పెడతాం కూడా. నౌ దట్ టీ లైఫ్ బ్రాంచ్ ఇక్కడ ఉంది కాబట్టి పెడతాం. కానీ ఏ టైం అయితే మీరు చాలా వరకు నేను చూస్తాను, చాలా వరకు ఉమెన్ ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఇన్ నాన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో దయచేసి మంచికి కూడా ఫోన్ యూజ్ చేయడానికి, దానిపైన అవగాహన కల్పించుకోవడానికి, మీ హెల్త్ గురించి అవగాహన కల్పించుకోవడానికి, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని నా పర్సనల్ అభిప్రాయం. మన అందరికీ తెలుసు అవన్నీ చుట్టుపక్కల జరుగుతుంది. ఎంటర్ప్రినర్షిప్ ఎలాగో చెప్పారు. సో ఆల్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ హెస్ బికమ్ టూ ఈజీ నౌ డేస్. సో కోవిడ్ కొన్ని మంచి పనులు వచ్చి మనకి చాలా ఇబ్బంది కలిగించిన కొన్ని చాలా మంచి పనులు కూడా నేర్పించింది. మనం అందరం కోవిడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా పర్సనల్ హైజీన్ గురించి, అదేవిధంగా మన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ గురించి కూడా కోవిడ్ నేర్పించిందని నా పర్సనల్ అభిప్రాయం. అది కూడా ఏంటంటే మనం అసలు ఇలా ఒకసారి కలుసుకొని మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అయిపోయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, వైఫ్ ఏం చేస్తుంది, హస్బెండ్ అలసిపోయి వస్తున్నారు. బట్ వీ నెవర్ గాట్ దట్ టైమ్ ఆఫ్ టుగెదర్నెస్ విచ్ వాస్ దేర్ ఎర్లియర్. 90s మనం చూసుకుంటే ఆ టైం అనేది చాలా. అప్పుడు somehow I feel that phones are only the culprit, but phones are not. Humans are only culprits అని అల్టిమేట్గా నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఒకటే ఉన్నాం, టెక్నాలజీ మారింది కానీ మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము అనే పద్ధతి మారింది, కానీ మిగతాదంతా సేమే ఉంది. సో అవన్నీ కూడా మనకి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో బిజినెస్ చాలా వరకు చేస్తున్నారు. సో ఎంటర్ప్రినర్షిప్ మార్కెటింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. ఇఫ్ యూ ఓపెన్ ద వాట్సాప్, మన ప్రోడ్యూస్ ఒకవేళ క్వాలిటీ ప్రోడ్యూస్ మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా దానికి మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ సేల్ కూడా త్రూ మనం యూట్యూబ్ కానివ్వండి ఛానల్స్ క్రియేట్ చేసి చాలా వరకు చేస్తున్నారు. సో మార్కెటింగ్ ఈజ్ నెవర్ అన్ ఇష్యూ. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీలో ఉండే ఏదైతే స్కిల్ ఉందో దాన్ని ప్రాపర్గా డెవలప్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ మీరు అందించగలిగితే దానికి ఎప్పుడైనా మార్కెటింగ్ ఉంటుంది అనేది ఒక పాజిటివిటీతో మనం ఉంటే తప్పనిసరిగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇన్స్టిట్యూట్స్ లైక్ టీ లైఫ్ చాలా వరకు ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్స్ మా దగ్గర కూడా త్రూ మెప్మా కానివ్వండి, డిఆర్డిఓ సహకారంతో కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ మీలో ఉండే ఆ స్కిల్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ మహిళలో ఉంటుంది. నాకు ఇది లేదు అనేది కాదు. హౌవెవర్ సో తప్పనిసరిగా ఇన్స్టిట్యూట్ సహకారంతో అండ్ ఆబ్వియస్లీ బ్యాంకర్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. నాకు తెలిసి ద హైయెస్ట్ పంపింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఉంటే ఈస్ ఫర్ ఉమెన్. ఉమెన్ని ఎంటర్ప్రినర్గా తయారు చేయడమే 1985 నుంచి మనం ఏదైతే ఎస్హెచ్జి గ్రూప్స్ అనేది సేవింగ్స్ అనేది మనం స్టార్ట్ చేసామో ఆ స్టేజ్ నుంచి చాలా ముందుకి రావడం జరిగింది. ఇప్పుడు మీకుండే
డబ్బులు ఏవైతే సహకారం లోన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందో దయచేసి దాన్ని ప్రాపర్గా ఒక అసెట్ క్రియేషన్ కోసం వాడితే, బేసికల్గా అది అసెట్ క్రియేషన్ కోసమే. కానీ ఎందుకంటే మీతో పాటు వెన్ యూ ఈ మనీ ఎప్పుడైతే అసెట్ క్రియేషన్ దాంతోపాటు పర్మనెంట్ అసెట్తో పాటు ఒక 10 మందికి మీరు లైవ్లీహుడ్ చూపించగలుగుతారు, విచ్ ఈస్ మేజర్ ఇంపార్టెన్స్ అండ్ గోల్. అదే మనది ఎస్ఎన్జీస్ ద్వారా లోన్, మెప్పా ద్వారా లోన్ ఇవ్వడానికి కారణం మనం అదే. కానీ ఎక్కడో ఆ మనీ అనేది మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతే చాలా సందర్భాల్లో మనం ప్రతి గ్రూప్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, దేనికి వాడండి అనేది. సో ఈ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో పాటు ఎన్జిఓస్ లైక్ టీ లైఫ్ అనే వాళ్ళు కూడా మీకు దానికోసం మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం సహకారం అందించడం జరుగుతుంది. సో తప్పనిసరిగా దాన్ని ప్రాపర్గా అవైల్ చేసుకోండి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి కూడా మనకు తెలిసి ఉండాలి. చాలామంది ఫ్రాడ్ సపోర్టర్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా మేము ఇంత లోన్ ఇస్తే డిఎస్పీ గారు ఏది కూడా దయచేసి ఊరికే గుడ్డిగా నమ్మదు, అదే నేను చెప్పింది. సో చాలా వరకు మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి దట్ ప్లీజ్ దీన్ని ఎన్రోల్ అవ్వండి, మీకు మీ మనీ డబల్ అవుతుంది, లేకపోతే చిన్నపాటి వర్క్కి మీకు ఇంత పేమెంట్ చెల్లించడం అది కొంచెం అర్థం చేసుకోవాలి. మనం కొట్టనే డబ్బులు వస్తాయి. సో 2 నిమిషాలు మనం ఆలోచించాలి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని. సో అది దయచేసి మీరు మీతో పాటు 10 మందికి ఇంకా మనం ఎడ్యుకేటెడ్ ఉన్నాము, ఈ స్థాయిలో ఉన్నాము అనే దానికి యాక్చువల్ అయిన సార్థకత ఎప్పుడు వస్తుందంటే 10 మందికి మనం ఈ నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకోగలిగితే. చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఆ మహిళల్లో. సో వాళ్ళకి చేరవేసే బాధ్యత మీ అందరిపైన ఉందనేది నా ఛాలెంజెస్ అని. నా ఫర్ ఎగ్జాంపుల్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అనేది వెరీ సాడ్ టు సే, బట్ రీసెంట్గా నేను 10th క్లాస్ స్టూడెంట్స్కి రివ్యూ తీసుకునేటప్పుడు ఒక హెచ్ఎం కానీ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది, ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్ ఫర్ కమింగ్ టు గవర్నమెంట్ స్కూల్స్ గర్ల్సే ఉంటారు, చాలా పేద కుటుంబాల నుంచి ఉంటారు. సో ముఖ్యంగా మన స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పగలుగుతారు ఇక్కడ. సో ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళు వస్తున్నారా లేదా చూస్తున్నాం, కానీ అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, 10 రోజులు వాళ్ళ పిల్లలు రాని పక్షాన ఏమవుతుంది, అవన్నీ మనము యాజ్ డిపార్ట్మెంట్ యాజ్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలాగో ఉంది. బట్ ఎప్పుడైతే మహిళలు ప్రతి ఇంట్లో మనం ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తామో ఆకాశానికి సగం మహిళలే ఉన్నామో, ఎవరు మన శివ భగవాన్నే సగం పార్వతికి సగం క్లెయిమ్ చేసేటప్పుడు సగం బాధ్యత కూడా మనకి ఉంది. మనం దానికన్నా ఎక్కువ చేస్తున్నామని మన అందరికీ తెలుసు. కానీ ఎక్కడో ఒక చోట మనం మిస్ అవుతున్నాం. పక్కన ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళట్లేదు అని మన అందరికీ తెలుసు, ఆ అమ్మాయి అక్కడ ఉంది. ఐ వాజ్ సాడ్ టు సీ 76 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ రిపబ్లిక్ అయ్యి మన ఇన్ని ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఆ హెచ్ఎం గారు వెళ్తే చిన్న బాబు ఉన్నారు, ఆ చిన్న బాబుని పట్టుకోవడానికి మేము పంపించాము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అనే స్థాయికి ఈరోజు కూడా పేరెంట్స్ ఉన్నారు. అంటే మనం వాళ్ళే తప్పు పట్టడం కాదు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ పేద పరిస్థితుల్లో కానీ దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద గర్ల్ చైల్డ్. సో ఇలాంటి సందర్భాలు మన ఎల్ఎల్బి డిగ్రీలు పొందాల్సిన అవసరం. మీ సెల్ ఫోన్లో లో క్యాలరీ లో కాస్ట్ డైట్ ఏముంది, ప్రోటీన్ రిచ్ డైట్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే, యూట్యూబ్లో చేస్తే 100 రకాలు, ఒకటి అడిగితే 100 చెప్తుంది యూట్యూబ్. సో అలాంటివి పాతకాలంలో ఆకుకూరలు, మన సిరిధాన్యాలు మనం చక్కగా తినేవాళ్ళం. అప్పుడు వాళ్ళు ఈ రోజు వరకు కూడా వారు అంత హెల్తీగా ఉన్నారు. మేము చిన్న ఏజ్లోనే మాకు వేరియస్ హెల్త్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ స్ట్రెస్ అండ్ ఆల్ అని వేరే రీజన్స్. కానీ బట్ ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు అవి పాటిస్తూ పిల్లలకి నేర్పిస్తూనే అవి అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఇతర ఈ స్నాక్స్ కానివ్వండి, నేను చాలా సందర్భాల్లో చూశాను. ఈవెన్ హౌస్ వైఫ్స్ కానివ్వండి, హౌస్ మేకర్ అనాలి మనం, దాంతోపాటు ఈవెన్ ఎంప్లాయీస్ కానివ్వండి, టైం లేక పిల్లలకి 10 రూపాయలు 15 రూపాయలు రోజు ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకంటే వెళ్తూ వాడు చిప్స్ ప్యాకెట్, కుర్కురే ప్యాకెట్ ఏదో ఒకటి తీసుకొని తింటున్నాడు. దట్ ఈస్ ఇస్ టిఫిన్ ఐఎమ్ టెలింగ్ యూ. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాపర్ డైట్. చిన్నప్పటి నుంచి మీరు ఫస్ట్ కాన్షియస్ ఉంటే మీ పిల్లలకి కూడా అదే కాన్షియస్నెస్ వస్తుంది.
సో అది చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాదు. దట్ ఈస్ ఐ హ్యావ్ ఆల్రెడీ పర్సనలీ సీన్ దట్. సో చిన్నప్పటి నుంచి ఈ డైట్ కాన్షియస్, కీపింగ్ ద ఫ్యామిలీ టుగెదర్ ఈజ్ అనదర్ ఛాలెంజ్ ఫర్ ద ఉమెన్. అండ్ చాలా సందర్భాల్లో ఉమెన్నే దే ఆర్ డివైడింగ్ ద ఫ్యామిలీస్ అని. అంటే ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. పెద్దవాళ్ళు మనతో ఉండేవాళ్ళం. ఆ పెద్దవాళ్ళు ఎంత ఇంపార్టెన్సో మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎస్పెషలీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఎవరు, ఆ పెద్దవాళ్ళ ఇంపార్టెన్స్ అనేది మనం గ్రహించాలి. వాళ్ళు కొంచెం జాగ్రత్తం ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ అనుభవాలతో చాలా వరకు వాళ్ళు మాట్లాడతారు మన మంచికే. దట్ ఒక్క నిమిషం పెద్దవాళ్ళు మాట్లాడింది, అత్తమ్మ కానివ్వండి, మామయ్య వాళ్ళు కానివ్వండి, అమ్మ నాన్న ఎవరైనా మాట్లాడితే మన మంచి కోసమే అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం అనేది ఆ ఫ్యామిలీ విల్ రిమైన్ యునైటెడ్. ఎక్కడైతే యునైటెడ్ ఫ్యామిలీ ఉంటుందో మనం చూసాం పాతకాలం, ఆ సంస్కారం వేరు, ఆ పిల్లలు పెరిగే పద్ధతి వేరు. సో అలాంటివన్నీ కూడా మనం గ్రహించాల్సిన, దట్ ఈస్ ఆల్ ఛాలెంజెస్ టు అస్. మన ఎక్కడ కాదు, మన మొత్తం కుటుంబం అనేది ఇక్కడ ఈ నలుగురితో కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. సో ఈ పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఆశీస్సులు, వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ కూడా మనం గ్రహిస్తే వాళ్ళు చెప్పిన దానిలో ఎంత నిజం ఉంది, అది ఎందుకు ఈ కాలంలో ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఒకవేళ కఠినంగా చెప్పినా మనం దాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే వాళ్ళు కఠినం అనేది మన మంచికి అనేది అర్థమయ్యి మనం ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో చాలా వరకు, ఎందుకంటే మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వాట్ అంటే మనం ఏదైతే ఫ్యూచర్ మనం ఎలా ఉండాలి అని భావిస్తామో అది మనం ఇప్పటి నుంచి పాటిస్తేనే ఆ మంచి ఫ్యూచర్ మనకి లభిస్తుంది. సో దయచేసి ఆ రకంగా ఉండాలి. మేజర్ ఛాలెంజెస్ మీ సహకారంతో ఉన్నారు. ఆబ్వియస్లీ టిల్ ఐఎమ్ హియర్, మేడం ఈజ్ హియర్. డెఫినెట్గా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేస్తే మేము దానికి రెస్పాండ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా సంకోచించకుండా ఈ మెసేజ్ అనేది. From childhood also, I am an average child only. So average and studies only. చదువు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బికాజ్ మ్యారేజ్ అయిపోయింది. మై హస్బెండ్ హ్యాడ్ ద ఎయిమ్ ఆఫ్ బికమింగ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. సో మా హస్బెండ్ ఎయిమ్ ఉండింది కానీ ఆయన బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఆ సపోర్ట్ అందలేదు కాబట్టి చేయలేకపోయారు. సో వాళ్ళ ఎయిమ్ని నువ్వు సాధించాలి అనే సపోర్ట్ అందించడం జరిగింది. ఆ సపోర్ట్తోనే ఇద్దరు పిల్లలు ఉండగా కూడా ఐ థింక్ ఫస్ట్ ఇయర్లోనే బాబు పుట్టాడు. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. కానీ నేను సాధిస్తాను అని అనుకోలేదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ హెల్ప్. ముఖ్యంగా అందుకోసమే నేను ప్రతి సందర్భంలో చేస్తాను. మా హస్బెండ్ సపోర్ట్, అదేవిధంగా మా అమ్మ నాన్న సపోర్ట్, మా అత్తమ్మ సపోర్ట్. షీ వాజ్ ఇల్లిటరేట్ లేడీ. కానీ నేను చదువుకునేటప్పుడు మాత్రం ఎవరైనా వచ్చి మా కోడలు చదువుకోవాలి అనేది తను చెప్పేది. అది కొంచెం కఠినంగా అనిపించినా వాళ్ళు అనేవారు, ఏంటి మీ అత్తమ్మ ఇలా మాట్లాడుతున్నారని. బట్ మన మంచికి, అందుకోసమే అది చెప్తాను నేను. ఈ విషయం పెద్దవాళ్ళు చెప్పింది ప్రతిదీ మనకి మంచి కోసమే అనేది. సో అలా అదేవిధంగా సో ఇట్ వాజ్ నాట్ మై చైల్డ్హుడ్ గోల్, ఇట్ ఈస్ జస్ట్ ఇవాల్వ్డ్. అండ్ ఆబ్వియస్లీ బ్యాలెన్సింగ్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ అక్కడక్కడ, ఎందుకంటే ఒక హోదాలో ఉండేటప్పుడు డెఫినెట్గా రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్. అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళే చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూసుకోవడం వల్ల ద మ్యాక్సిమం టైమ్ ఐ ఏబుల్ టు గివ్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ వేర్ ఐ వర్క్. సో డెఫినెట్గా పెద్దవాళ్ళు ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ ఎక్కడో ఒక చోట నేను 100% యాజ్ ఎ మదర్ అనేది రోల్ ఎక్కడో ఒక చోట గ్యాప్ అయితే ఉంటుంది అనేది ఇప్పుడు మనసులో ఉంటుంది. ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నారు కాబట్టి అప్పుడు పెద్దగా అయిపోతే ప్రశ్న కూడా చేస్తారు. సో బట్ వీ ట్రై టు బ్యాలెన్స్ ఇట్ యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్. బట్ డెఫినెట్గా ఆ గ్యాప్ అనేది మాకు ఉంటుంది. అండ్ చక్కటి తెలుగు అంటే ఐ విల్ టెల్ యూ, ఐ హావ్ నెవర్ స్టడీడ్ తెలుగు. సో డిగ్రీ వరకు కూడా నాకు తెలుగు సబ్జెక్ట్ లేదు. ఇది కూడా మా అమ్మకే చెప్పాలి, బికాస్ షీ యూస్ టు టెల్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ తెలుగు. సో ఆ నుంచి మాకు తెలుగు పేరుకోరిగి అవి చదివించడం అలవాటు చేశారు. సో దానివల్ల ఈరోజు ఇంత చక్కగా తెలుగు మాట్లాడగలుగుతున్నా. అండ్ అంటే ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండేటప్పుడు లోకల్ లాంగ్వేజ్ రావడం అనేది చాలా ముఖ్యం.
అప్పుడే మనకి ఎదుటి వాళ్ళు బాగా అర్థం అవుతుంది. వీ కెన్ అండర్స్టాండ్ అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు. సో ఆ తపనతోనే తెలుగు భాష అనేది నేర్చుకోవడం జరిగింది. సో దీనికి అన్నిటికీ కారణం పరిస్థితులు కానివ్వండి, అమ్మ నాన్నలు కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, పిల్లలు. సో వాళ్ళందరి సహకారంతోనే ఈరోజు సక్సెస్ఫుల్గా మీ అందరి ముందు ఉండి జిల్లాని నడిపించగలుగుతాం. బట్ ఆబ్వియస్లీ ఈ సపోర్ట్ అనేది యాజ్ ఎ లీడర్ నా ఒక్కటే కాదు, ద ఎంటైర్ టీమ్ హూ ఇస్ వర్కింగ్ ఫర్ ద జగిత్యాల డిస్ట్రిక్ట్, ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఆల్ సపోర్టర్స్ టు us. థ్యాంక్ యూ. సొసైటీ ఏ రకంగా ఫీలింగ్స్ పడుతుంది అనే దానికి ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మా దగ్గర ఉంటుంది. ఎవ్రీ మంత్ మేము కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకుని ఎస్పీ గారు ఫ్యూ మంత్స్ బ్యాక్ మేడం తోటి డిస్కస్ చేయడం జరిగింది. మేడం అసలు మనకి లేడీస్ కోసం చట్టాలు అనేవి అన్నీ చేసేసారు, ఇంకా చేయడానికి ఏమీ లేదు. అన్ని కోణాల్లోని ఉమెన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఏ చట్టాలు చేయాలన్నా చేస్తారు. అలాగే కోర్టులు కూడా అంత లెక్క పెట్టేస్తారు, ఏ ఎక్కడ కూడా ఏది వదిలిపెట్టలేదు. అయినప్పటికీ కూడా ఉమెన్ అనేవాళ్ళు ఈ సొసైటీలోని హ్యాపీగా ఉంటున్నారా అని అంటే లేదు అనేది చెప్పాలి. ఎందుకనంటే మాకున్న కేసు పెండెన్సీ ప్రకారం. అలాగే గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఉందా అని అంటే కోర్టులో కేసులు చూస్తూ ఉంటే లేదని చెప్పాలి. సో ఇవి చేసినప్పటికీ కూడా విమెన్కి ఎందుకు ఆ ఫలితం అందజేయట్లేదు అని అంటే అది దాని గురించి చెప్పాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఉన్న టైంలో చెప్పడానికి ఏంటి అని అంటే విమెన్కి ఉన్న స్టేజ్ ఏంటి అని అంటే ఎర్లీ ఏజ్లోని వైఫ్ చనిపోయిన హస్బెండ్ కొన్ని నెలలకే పెళ్లి చేసుకొని ఇది అవుతారు. ఎందుకంటే ఆ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే అయ్యో భార్య చనిపోయింది అది నెల పట్టగలుగుతారు. అదే ఉమెన్ వరకు వస్తే పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత హస్బెండ్ పోయిన తర్వాత కొన్ని రోజులు బాధపడినా నెక్స్ట్ ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక దృఢ సంకల్పంతో భర్త ఎర్లీ ఏజ్లో చనిపోయిన ఆమె 60-70 ఏళ్ళ వరకు కూడా ఆ పిల్లల్ని పెంచి వృద్ధిలోకి తీసుకొచ్చి పడుతుంది. సో ఆ మెంటల్ స్టెబిలిటీ మేల్ కంటే ఫీమేల్లోనే చాలా ఎక్కువ ఉంటుంది. అది మనందరూ కూడా ఒప్పుకోవాలి. అయినప్పటికీ కూడా ఈ డౌరీ డెఫికేషన్ అనేసరికి పెళ్ళైన 7 సంవత్సరాల్లోపు కట్నం కోసం వేధించితే ఆమె ఏ విధంగా చనిపోయినా భర్తని అత్తమామల్ని 304 ఐపీసీ కింద కేసులోని పెట్టడం ఉంటుంది. అవన్నీ ఆ కేసు ఫైల్ చూస్తుండేటప్పుడు వాళ్ళు డిమాండ్ చేసింది 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అనేవి కనపడుతుంది. ఏ రకమైన హెరాస్మెంట్ అయినప్పటికీ కూడా ఆమె ఒక తీసుకున్న హేస్టీ స్టెప్ వల్ల ముఖ్యంగా ఆమె పిల్లలు అనాథలుగా అయిపోతూ ఉంటారు. ఆ ఒక్క క్షణం ఆమె ఆలోచించి ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటారు కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఏ వస్తువు అందమైనా చూసే మనిషి దృష్టి పెట్టే ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని ఆమె ఆ చూసే విధంలోని చాలా పెద్ద కొండంత ప్రాబ్లంగా ఆమెకు అనిపిస్తూ ఉంటారు. అది ఎందుకు అనిపిస్తుంది అని అంటే నిజమే అత్తమామలు హింసిస్తున్నారు, భర్త హింసిస్తున్నారు. పుట్టింటికి వెళ్తే మీ పెళ్లి కొంతమంది మీ పెళ్లి చేస్తాం అప్పులు అయిపోయాము ఇంకా నిన్నేం ప్రేమిస్తాము అదేదో అక్కడే చావు అని చాలా మంది ఫ్యామిలీస్లోని రిజెక్ట్ చేస్తారు. బయటకు వచ్చి ఏ విధంగా బతకగలము కొన్ని విషయాల్లో ఏంటి అని అంటే వాళ్ళు చనిపోయింది కాక నేను పోయిన తర్వాత నా పిల్లలు ఎవరిని చూస్తారని పిల్లలతో సైతం సెల్ఫ్ సూసైడ్ చేసుకునే కేసులు చాలా మంది. ఒక క్షణం నేను బతకగలను, నేను నా పిల్లల్ని పెంచగలను అని ప్రతి స్త్రీ ఆలోచించగలిగినట్టయితే అసలు డౌరీ డెత్లు కావు, సూసైడ్స్ కావు, ఏవి కూడా సొసైటీలో ఉండవు. ఆ రకంగా ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు ఈ టీలైఫ్ యొక్క ఉద్దేశం కూడా ఉమెన్కి చాలా మటుకు క్రైమ్ రేట్ అనేది సొసైటీలో తగ్గిపోతుంది. మేము మేడంతో కూడా డిస్కస్ చేసేటప్పుడు మాకు ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కొత్త స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనం అన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ వీటన్నిటికీ కూడా మనం నెక్స్ట్ అయిపోయాయి. ఒక ఏసీ బిగించాలి, తర్వాత అన్నీ వాటర్ ఫిల్టర్ వెళ్ళగానే అవన్నీ ఫిక్స్ చేయాలి అని అంటే ఒక్కొక్కరు తెచ్చుకోవడం చాలా కష్టమైంది. హైదరాబాద్లో చూసేటప్పుడు అర్బన్ కంపెనీ అనేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మనం నొక్కితే ఈరోజు కిచెన్ క్లీన్ చేయాలని అన్నా కూడా వాడు వితిన్ ½ an hourలో వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అయినా కూడా ఆ రకంగా వచ్చేస్తున్నాయి. ఈవెన్ ప్రతి ఒక్క సర్వీసు ఒక మల్టీనేషనల్ కంపెనీ వాడు ఇంతమంది స్కిల్ వాళ్ళందరినీ వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళే ప్రొవైడ్ చేసేది ఏం లేదు, స్కిల్ చేసేది వాళ్ళే లేబరే. కానీ వాళ్ళని ప్రొవైడ్ చేసినందుకు కమిషన్ తీసుకొని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా డబ్బులు సంపాదిస్తున్నాయి. సో
సో అలాంటి ఈ స్కిల్ అంతా కూడా విమెన్ స్కిల్స్ అంతా కూడా ఒక దేని కింద హోల్డ్ చేసి మనం ఎందుకు ఆ స్త్రీకి ఇలాంటి వేదికలు గురవుతున్న స్త్రీ నేను బతకగలను అనే ఒక హోప్ను జనం మనం ఇచ్చినట్టయితే మనం సొసైటీలో చాలా వరకు క్రైమ్స్ని తగ్గించవచ్చు అని. ఇప్పుడు నిజమే ఎవరికి కూడా వస్తూనే ఉద్యోగాలు అయితే ప్రొవైడ్ చేసేయలేదు కదా. బేసిక్గా ఎవరికైనా వచ్చేది అందులో ఆడవాళ్ళకి ఏంటంటే గరిష్ట తిప్పకుండా ఉండలేరు కదా. మినిమం ఆ వంట చేసైనా బతకగలిగేంత దారి మనం చూపించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం చేసిన తర్వాత అన్ని హోటల్లోని మెస్సుల్లోని అంతా కూడా అక్కడ తినమన్నది అలవాటు అయిపోతూ ఉంటారు. లేదు అని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినది ఏంటంటే ఎవరెవరికి భోజనం తెలిసినా కూడా మన ఇంట్లో వంట తిని బోర్ కొడుతూ ఉంటారు, పక్కింటికి వెళ్తే వాళ్ళ వంట టేస్ట్ చేయాలి అనేది ఒకప్పుడు ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వీళ్ళ ఇంటికి వెళ్ళినా స్విగ్గీ ఆర్డర్ చేస్తారు, జొమాటో ఆర్డర్ చేస్తారు. ఆ హోటల్ ఫుడ్ అదేదో మన ఇంట్లో మనం పెట్టుకొని తిరగాలి. సో ఇలాగ సొంతంగా కుక్ చేసే స్కిల్స్ ఉంటాయి. అలాగే డొమెస్టిక్ హెల్ప్ చేసే స్కిల్స్ కూడా ఉంటాయి. మన అంట్లు మనం తోముకోగలము, మనం దీనికి అలా కట్టాలి. ఈ స్కిల్స్ అట్లీస్ట్ ఈ స్కిల్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఒక స్త్రీ భర్త నుంచి గొడవపడో లేకపోతే భర్త పంపించేస్తే బయటకు వచ్చినప్పుడు ఒక షెల్టర్ని కొన్ని రోజులు మనం ప్రొవైడ్ చేయగలిగి అలాగే ఆమెకున్న స్కిల్ ద్వారా ఆమె బతకగలిగే ఆధారం మనం చూపించినట్టయితే మొత్తం సొసైటీలో చాలా మటుకు క్రైమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ దిశగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇస్తున్నప్పుడు దీన్ని ప్రాపర్గా ఆ లేడీకి తనకు తాను బతకగలదు అనే ఒక ధైర్యాన్ని కానీ మనము ఆమెలోని డెవలప్ చేయగలిగినట్లయితే సొసైటీకి ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తుంది. అన్నీ చూస్తుండేటప్పుడు మనం ఎవరైనా ఆడవాళ్ళ బాధ్యత ఇది అని చెప్పి ఏ మగవాళ్ళైనా ఒక స్టేట్మెంట్ కానీ ఇస్తే మరుసటి రోజు వాళ్ళ మీద మహిళా సంఘాలు అవి ఇవి అన్నీ పడిపోతూ ఉంటాయి. మనం నిజంగా ఒప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక ఇల్లు బాగుపడాలి అని అంటే దాంట్లో మేజర్ రోల్ లేడీయే ప్లే చేయాలి. ఎందుకంటే నేను మహిళా కోర్టు చేశాను, ఫ్యామిలీ కోర్టు చేశాను, అన్ని కోర్టులు చేసి వచ్చేటప్పుడు కేసు అన్న తర్వాత ఈ ఫ్యామిలీకి సంబంధించిన కేసుల్లో ముందుగా ఎవరు కనిపిస్తారు అని అంటే ఒక కోడలు కేసు పెట్టిందని అంటే మామగారి పేరు భర్త పేరు చివరిలో యూజ్ చేస్తే చేస్తుంది, లేకపోతే చేయదు. కానీ అత్త ఆడపడుచు అని మొదలు పెడుతుంది కేసు అంతా. మరి అక్కడ చేసింది చట్టాలు చేసింది మన కోసమైనప్పుడు వాటిని మనమే మనకి యూటిలైజ్ చేసుకోకుండా ఆడదానికి ఆడదే తెచ్చు అని అంటారు కదా. దానికి విరుద్ధంగా ఈ టీ లైఫ్ అనేది ఒక ఉమెన్ ఇంకో ఉమెన్ హెల్ప్ చేయాలి అనేది ఆ సామెతని ఫాల్సిఫై చేస్తూ ఈ టీ లైఫ్ స్టార్ట్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమ్మాయికి మనం నేర్పించి పంపించాల్సింది ఏంటి అని అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి వెళ్ళేటప్పుడు ఆ వాతావరణంకి ఈ వాతావరణంకి తేడా అనేది కనిపిస్తుంది కనుక ఆ తేడాలో అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు కూడా నువ్వు ట్యాక్సీగా అది ట్యాకిల్ చెయ్యాలి అని చెప్పి ఒకప్పుడు అలా పంపించేవారు. కాబట్టి మన చిన్నప్పుడు హెరాస్మెంట్ లేదా అని అంటే ఉన్నది, కాకపోతే 498 అనే సెక్షన్ లేదు కాబట్టి ఫ్యామిలీస్ అన్నీ కూడా హ్యాపీగా అలా లీడ్ చేసుకొచ్చేది చెప్పండి. ఇప్పుడు ఈ 498 ఇవన్నీ పెట్టడం మూలన ఇప్పుడు వెళ్ళిన తర్వాత అత్తగారింట్లోని జనరల్గా వచ్చింది అంటే మన ఇంట్లో పంపిస్తారు. ఈరోజు అత్తగారు కోర్స్ చేయమన్నారు అని చెప్పగానే పొయ్యి కిచెన్లోకి వెళ్ళి పొయ్యి వెలిగించకుండా ముందు ఫోన్ చేసి అమ్మకి మా అత్త ఇన్ని కూరలు ఉండమన్నది అని అంటే నువ్వేం పని కోసం వెళ్ళేవి ఆ ఇంటికి అది తేడా సర్దుకొని వచ్చేవని చెప్పి ఆ రకంగా సలహా ఇస్తూ ఉంటాను. ఏముంది ఈరోజు చేసేది వంటే కదా, చేసేది ఏముంటుంది అని చెప్పి ఆ తల్లి కానీ చెప్పుకుంటే అక్కడ ఆ ఫ్యామిలీ అలాగా డిస్టర్బ్ కాకుండా ఉండేది. ఆడవాళ్ళు కూడా సొంతంగా ఆలోచించారు. అలాగే ఇప్పుడు మన ఇంటికి ఎన్నో ఆటలతో వచ్చిన అమ్మాయిని అత్తగారు ఊరికి అవి ఇవి అనేటప్పుడు పక్కన ఆడపడితే ఎందుకనంటే తరంకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ తరంకి మధ్య డిఫరెన్స్లోని అక్కడ ఆడపడుచున్నానే వదిలికి సపోర్ట్గా వెళ్ళి తల్లిని కానీ దండించి ఈ రకంగా నేను కూడా ఒక ఇంటికి తిరిగే ఉంటారు కదా అని ప్రాబ్లమ్ అక్కడ అనలైజ్ చేస్తుంటే చాలా మటుకు ఈ డౌరీ హెరాస్మెంట్ కేసులు అవి కూడా మన సొసైటీలో ఉండకుండా ఉంటాయి. మెయిన్ మళ్ళీ ఆత్మహత్యకి కేసు కారణం అంటే తన కాళ్ళ మీద తను నిలబడలేను, బతకలేను, పెంచుకోలేను అన్న ఇదైతే అలా బయటకు వచ్చిన తర్వాత ముందు చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏ రకమైన ఇన్సల్ట్స్ చేస్తారో వాటిని ఫేస్ చేస్తూ ఎలా బతకాలి అన్నదే రెండో ఫ్యాక్టర్ సూసైడ్కి. ఇది ఎందుకు అని అంటే మెయిన్ ఒక భర్త నుంచి మగవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తల్లి నా కొడుకు తప్పు చేసాడు అని కూడా ఎప్పుడు ఒప్పుకోదు.
ఆ అమ్మాయిదే తప్పు అని చెప్పి ఎదురుగా ఉల్టాగా మాట్లాడుతుంటారు. అలా కాకుండా అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా అనలైజ్ చేసుకొని ఆ కొడుకు నిజంగా తప్పు చేశాడు, చిన్నప్పటి నుంచి ఒక ఆడవాళ్ళ పట్ల ఇదిగా మాట్లాడాడు అని చెప్పినప్పుడు లారీ పెట్టి కొట్టి ఆడవాళ్ళని ఏ విధంగా చూడాలి అని చెప్పి చూస్తే ఆ అబ్బాయి సరైన రీతిలో ఉంటాడు. ఈ పోక్సో కేసులన్నీ కూడా చాలా తగ్గిపోతుంటాయి. సో మనము ఎదుటి మనిషిలో మార్పు తేవాలి అనే ఆశించడం అనేది కొద్దిగా చాలా అది టైం పడుతూ ఉంటుంది. కానీ మనం మార్పు చెందడం అనేది చాలా ఈజీ అయిన పని. పక్క మనుషులు మార్చడం అనేది కష్టమైన పని. మనం ఏ రకంగా మార్పు చెందాలి అని అంటే మనం ఎంత గొప్ప అనుకున్నా కూడా బయలాజికల్గా మనము కొన్ని ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు నేనైనా కలెక్టర్ మేడం అయినా అర్ధరాత్రి ట్రైన్ దిగి రావాలి అని అంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి సపోర్టింగ్గా ఎవరైనా వస్తేనే నేను సేఫ్గా రాగలను. ఎందుకనంటే ట్రైన్ చేసేవాడికి నేను జడ్జి అని మేడం కలెక్టర్ అని తెలియదు కనుక వీ ఆల్సో టేక్ ద సపోర్ట్ ఆఫ్ మ్యాన్. అంతేగాని మనం ఎక్కువ అని అనుకోవడం కొన్ని సందర్భాల్లో వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ఏ లీడర్. సో అలా ఇదైనప్పుడు మనం పెంచే ఆడపిల్లల్ని కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత సరైన రీతిలో మనం పెంచేటట్టయితే సొసైటీలో కొంత ఈవిల్ అనేది తగ్గుతూ ఉంటుంది. వే ఆఫ్ డ్రెస్సింగ్ మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి మనకే చాలా ఎంబ్రాసింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్లల్ని ఆ రకంగా డ్రెస్సింగ్ చేసి మనం సొసైటీలో పంపించిన తర్వాత పిల్లలు అనేవాళ్ళు ఎడోజైమ్స్ ఎలా ఉంటారు అని అంటే వాళ్ళకంతా లైఫ్ అంటే ఒక ఫన్ కిందే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా చూడరు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పోక్సో కేసులో అమ్మాయిలు అంతా కూడా పుట్టిన తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి అనేది మనం తల్లులుగా మనల్ని పెంచాలన్నమాట. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని పెడితే ఎందుకనంటే ఇంకా 10th క్లాస్ 8th క్లాస్ చదువుతుంటారు, అప్పుడే లవ్ అఫేర్స్ అంటూ చెప్పేస్తారు. ఒక మైనర్ని ప్రేమించడం అనేది అది పోక్సోలోని చాలా పెద్ద నేరం అన్నది ఆ అబ్బాయికి అవగాహన ఉండదు. ఆ రకంగా ఇష్టం అదేంటి అనుకుంటారంటే సినిమాల ప్రభావం అంతా చూసి సొసైటీలో ఇదే లవ్ ఏంటో ఇదని చెప్పేసి అనుకుంటారు. వాడే బతకలేదు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆమెను ఎలా పెంచుతాడు అనేది ఆ అబ్బాయికి అలాగా ఆ ఫోర్స్ థాట్ అనేది ఉండదు. సో మనం ఏంటి అని అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన చిల్డ్రన్కి బాధ్యతలు ఏంటి, అబ్బాయి అయితే ఆడపిల్లని ఏ విధంగా మనము గౌరవించాలి, వాళ్ళ పట్ల ఏ రకంగా ప్రవర్తించాలి అనేది అబ్బాయిలకి నేర్పించాలి. అమ్మాయిలకి ముఖ్యంగా ఏంటి అని అంటే కొంతవరకు చదివేస్తే చాలులే అని చెప్పి అనుకునే రోజులు పోయాయి. ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా మనం పెంచాలి. ఒక ఆసరాగా నిలుద్దాం. అత్త అనేసరికి ఇప్పుడు ఒక ఇంట్లోని భర్త ఏవో తీసుకొస్తారు, బిస్కెట్లు ఏవో తీసుకొచ్చే పెట్టండి, తల్లి వెళ్ళి తింటుంది. తిన్నప్పుడు మీ అమ్మ తినేసింది మీ అమ్మ తినేసింది అని అంటారు. బిస్కెట్లు అనేవి తినడానికే ఉన్నాయి, తినేస్తే మళ్ళీ తెచ్చుకుంటారు అని భర్త ఆలోచిస్తారు. కానీ అత్త తినేసింది అని చెప్తారు, లేదంటే కోడలు తినేస్తుంది. ఈ రకమైన నేరమైననెస్ మన లేడీస్లో పోగొట్టి ఎవరైనా బిస్కెట్స్ అనేది తినడానికి ఉంది, అత్త తింటే ఏంటి కోడలు తింటే ఏంటి అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కానీ మనం చూసేటైతే ఈ సొసైటీలోని మనం అనుకున్న మార్పు అన్నది ఎప్పుడో వస్తుంది. ఎప్పుడో గాంధీ గారు 12 గంటలకు లేడీస్ నడుస్తానని అంటారు. ఒకప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు కనీసం బయట పుస్తకం షాప్కి అయినా వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళగలిగేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని కనీసం గేట్ దాకా కూడా బయటకు పంపించలేనంత అమ్మో ఎలా పంపిస్తాం అది ఈవెన్ దో దే ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అంటే సొసైటీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది తప్పితే ముందుకు వెళ్ళట్లేదు. సో మనమంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్లో మనం పిల్లల్ని పెంచితే ఒక మంచి సొసైటీని మనము అందించగలుగుతూ ఈ రకంగా చేస్తున్నారు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దిస్ ఐడియా. ఈ ఐడియా మాకు కలెక్టర్ మేడంకి చాలా రోజుల క్రితమే వచ్చింది. పెద్ద మీటింగ్ కూడా మనం కండక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మా డ్యూటీస్ తోటే మన టైం అంతా అయిపోతూ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాం.